హాయ్ అండి. మీరు కుండీలో కరివేపాకు ముక్క పెంచుకోవాలనుకుంటున్నారా? మనం సింపుల్గా ఎప్పుడు ఫ్రెష్గా మంచి ఆకులతో బ్రాంచెస్తో కరివేపాకుని ఎలా తీసుకోవచ్చు గార్డెన్ నుంచి అనేది ఈరోజు వీడియోలో చూద్దాము. నేనైతే గార్డెన్లో 2 కరివేపాకు మొక్కలు అయితే పెట్టానండి. ఎందుకంటే కరివేపాకు కూడా మనము మార్కెట్లో కొనాలా చెప్పండి? ఒక చిన్న కుండీలో అలా పెట్టేస్తే చక్కగా ఇలా గుబురుగా పెరుగుతుంది. అండ్ మనం ఎప్పుడు కూడా ఇలా ఫ్రెష్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు కరివేపాకును మనము తీసుకోవచ్చు. ఆకులు చూసారా మీరు? మా గార్డెన్లో ఉన్నటువంటి కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సో ఇట్లా హెల్దీగా పెరగాలంటే కనుక మీకు ఈరోజు టిప్స్ చెప్తాను. మీరు కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్న కరివేపాకు మొక్క నేను కుండీలో పెంచుతున్నాను. మీరు ఎక్కువ ఆకులు తీసుకోవాలంటే కనుక ఇలా బ్రాంచెస్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. అంటే నేను మొక్కని చూసారా ఇలా స్ట్రైట్గా అంతవరకు పొడుగ్గా పెరిగిన తర్వాతనే దాని బ్రాంచెస్ అనేవి వచ్చాయి. అంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని కట్ చేశాను అనమాట. కట్ చేయటం వల్ల ఇక్కడ నుంచి 2 బ్రాంచెస్ వచ్చాయి. మళ్ళీ కొద్దిగా పెరిగిన తర్వాత మళ్ళీ కట్ చేయటం వల్ల మళ్ళీ ఇక్కడ నుంచి ఒక బ్రాంచ్ వచ్చిందండి. మళ్ళీ దీన్ని కట్ చేస్తే ఇలా బ్రాంచెస్ వచ్చాయి. ఇక్కడ చూసారా, ఇక్కడ కట్ చేస్తూ ఇలాగా ఎక్కువ బ్రాంచెస్ వచ్చేటట్టుగా నేను మొక్క పెరిగే కొద్దీ ఇలాగా మెయిన్ స్టెమ్ని బ్రాంచెస్ ఎక్కువ వచ్చేటట్టు చేశాను. అండ్ అలాగే మనము సాయిల్ మిక్సింగ్ విషయానికి వస్తే కనుక మట్టి, కోకోపీట్, వర్మీ కంపోస్టు ఈ 3 కూడా సమపాలలో కలుపుకొని కొద్దిగా నీమ్ పౌడర్ వేసుకొని ఇలాగా కరివేపాకు మొక్కని రీపాటింగ్ అయితే చేసుకోవాలి. మట్టి ఎప్పుడు కూడా మనం వాటర్ ఇచ్చేటప్పుడు బురదగా ఇవ్వకూడదు. అంటే కొద్దిగా, అంటే మట్టి జస్ట్ చూసారు ఎంత పొడిగా ఉందో, అంటే తడిగా ఉంది, జస్ట్ ఇట్లా వాటరీగా లేకుండా తడిగా ఉంది అంతే. ఇలాంటి మట్టి మొక్కలు కోరుకుంటాయి. మనం ఎక్కువ వాటర్ ఇస్తే కనుక అందులో ఉన్న పోషకాలన్నీ పోతూ ఉంటాయి. సో అందుకని చూసుకోవాలి. అండ్ అలాగే ఎప్పుడైతే మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు అంటే దానికి సాక్ష్యం ఏంటంటే ప్రూఫ్ అనమాట. ఇదిగోండి వానపాములు ఎంత చక్కగా ఉన్నాయో చూసారా. అర్త్ వామ్స్ ఉంటే కనుక మనం ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ మొక్కని పెంచుతున్నట్టు అనమాట. సో మనం కుండీలో పెంచుకునే మొక్కలు ఖచ్చితంగా ఆర్గానిక్ ఫార్మింగే చేసుకుంటే మనకు చాలా మంచిది. కెమికల్స్ లేకుండా, బయట దొరికేవన్నీ కెమికల్స్ ఉంటాయి కాబట్టి మనము చక్కగా పెంచుకోవచ్చు. అయితే నేను ఈరోజు షేర్ చేసే టిప్ ఏంటంటే మనము కిచెన్ నుంచి వచ్చే వాటితోటే ఇలా పెంచుకోవచ్చు. అండ్ ఈ ఫర్టిలైజర్ ఇవ్వటం వల్ల ఆకులు అనేవి చాలా హెల్దీగా ఉంటాయి. ఇంకా చాలామంది చెప్తుంటారు కరివేపాకు మొక్క ఎప్పుడు ఎండిపోయినట్టుగా ఉందండి, ఏవో మచ్చలుగా వస్తున్నాయండి, అలాగే ఆకు ముడత తెగులు వచ్చిందండి, అంటే ముడుచుకుపోతాయి అన్నమాట. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా ఉండాలంటే మీరు ఎప్పుడు కూడా కరివేపాకుని ఇలా రాగానే ఇలా మీరు వీటిని తీసుకుంటుండాలి. మనం చూడండి ఇలా కట్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే వీటికి పుల్లటి మజ్జిగ అట్లీస్ట్ ఎవ్రీ 10 డేస్కి ఒక్కసారైనా మీరు స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేస్తే చక్కగా కరివేపాకు అనేది చాలా హెల్దీగా ఉంటుంది. అండ్ మరీ హైట్ పెంచకూడదు. మా కరివేపాకు మొక్క మీద ఎంత తీసుకుంటున్నా కూడా ఇంకా హైట్ అలా పెరుగుతూనే ఉందండి. దీన్ని నేను ఎప్పటికప్పుడు మేము తీసుకుంటూనే ఉంటాము. అయితే మీరు ఒక 4 అడుగుల కంటే ఎక్కువ పెంచకండి, సరిపోతుంది. అక్కడ నుంచి చాలా గుబురుగా పెంచుకోండి. అండ్ వాటరింగ్ ఎక్కువ తీసుకోవాలి. ఇది ఎక్కువ మొక్క వాటర్ ఎక్కువగా ఇష్టపడదు కాబట్టి జస్ట్ సాయిల్ అనేది తడిగా ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మీరు మస్టర్డ్ కేక్ కనుక ఇవ్వగలిగితే మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది. ఇలా ఆకులు అనేవి చాలా అపురూపంగా ఎంత బాగుంటుంది. మనం ఇలా కర్రీ చేస్తూ కొద్దిగా ఇలా తుంచుకొని వెళ్ళి ఫ్రెష్గా వేస్తే కనుక ఆ టేస్టే వేరబ్బా, అంత రుచిగా ఉంటాయి కదా కూరలు కరివేపాకుతోటి. అలాగే జుట్టు ఊడిపోతుందని చాలామంది చెప్తుంటారు. మీరు కరివేపాకు తింటే కనుక చక్కగా మీ జుట్టు అనేది రాలకుండా ఉంటుందండి. కరివేపాకుతో మీరు కొద్దిగా కొబ్బరి నూనెలో కరివేపాకు వేసుకొని మరిగించుకొని మీరు ఆయిల్ పెట్టుకున్నా కూడా చాలా మంచిది. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ కూడా అవుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కరివేపాకు వల్ల. అయితే ఇప్పుడు మనం ఫెర్టిలైజర్ ఏమి ఇవ్వాలో చూద్దాం. ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం చాలా తేలికండి. చూడండి, ఇది మస్టర్డ్ పౌడరు, ఆవపిండి అనమాట. ఒకవేళ మీ దగ్గర ఆవపిండి లేదు అంటే కనుక ఆవాలు మిక్సీ పట్టి అయినా తీసుకోవచ్చు. లేదా మీరు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అమ్ముతుంటారు కదండి, వాళ్ళ దగ్గర ఈ మస్టర్డ్ కేక్ దొరుకుతుంది. దాన్ని కొద్దిగా తీసుకోండి. ఇది వచ్చేసి బాగా పులియబెట్టినటువంటి మజ్జిగ. ఈ పులియబెట్టిన మజ్జిగలో మనము కొద్దిగా 1 స్పూన్ మస్టర్డ్ కేక్ అయితే తీసుకుంటున్నాను. ఇలా నానబెట్టండి.
దీన్ని మనము ఒక అరగంట నానబెడితే కనుక చాలా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. కొద్దిసేపు అయితే మనము నానబెట్టాలి, సోకింగ్ చేసి పక్కకు ఉంచి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మొక్కకి ఇవ్వాలి. అండ్ ఇది ఇచ్చే ముందు కొద్దిగా వాటర్ మొక్కకి ఇవ్వాలండి, మట్టిలో అంటే కొంచెం తడి చేయాలి సాయిల్ని. తర్వాత మనము ఈ ఫెర్టిలైజర్ ఇవ్వాలి. సో ఇలా తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ ఫెర్టిలైజర్ని అంటే మస్టర్డ్ కేక్ ఇంకా మనము పులిసిన మజ్జిగని కలిపాం కదండి, అది ఒక అరగంట తర్వాత మనము మొక్క మొదల్లో పోస్తే కనుక అసలు ఎంత చక్కగా పెరుగుతుందో కరివేపాకు చెప్పలేను నేను. సో ఇదైతే మీరు ట్రై చేసి చూడండి, మీ రిజల్ట్స్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, సో ఇలా ఎప్పటికప్పుడు మీరు కరివేపాకు తీసుకుంటుంటే కనుక ఇవో చూడండి మళ్ళీ చిగురు వచ్చింది, దీనికి చిన్న కొమ్మకి చూపిస్తాను. ఇలా చక్కగా కొమ్మలు చిగురిస్తూనే ఉంటాయి అన్నమాట, మళ్ళీ ఆకులు వస్తాయి. సో జస్ట్ మనము ఇలా మొక్క మొదల్లో పోయటమే, సింపుల్ అండి ఈ ఫెర్టిలైజరు. ఇలా కలుపుకున్నాం మనము ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని మొక్క మొదల్లో పోయటమేనండి. ఇలా వారానికి ఒక్కసారి కనుక మీరు చేయగలిగితే కొద్దిగా మట్టితో ఇలా కప్పి వేస్తే కనుక కంపోస్ట్లోకి కలిసిపోయి చక్కగా ఫెర్మెంటేషన్ అవుతుంది. అలాగే మొక్క అనేది బాగా ఎదుగుతుంది. సింపుల్ కదా, చాలా సింపుల్గా మీరు ఇలా కరివేపాకు మొక్కని గుబురుగా పెంచుకోవచ్చండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మీరు జ్యోతి గార్డెన్ని ఫాలో అవ్వండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి లాగ్తో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేషణ సుఖ్నో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.